9 నెలలుగా జీతాలు లేవు, మా సమస్యలను పరిష్కరించండి. ప్రజాభవన్లో మినీ అంగన్వాడీ టీచర్ల వినతి. 9 నెలల నుంచి అంగన్వాడీ టీచర్లకి జీతాలు లేవట. చూడండి, ఇక మార్పు తీసుకొస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే ప్రధానంగా చెప్తా ఉన్నాం, మళ్ళా చెప్తాం, అంగన్వాడీ టీచర్లు, ఆ తర్వాత ఆశా వర్కర్లు వీళ్ళంతా ఎక్కువగా పోరాటం చేసిరు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 9 నెలల నుంచి, అంటే అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి జీతాలు లేవు. మినీ అంగన్వాడీ టీచర్లకు 9 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత, కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ కు తరలివచ్చి ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ కు వినతి పత్రం అందజేశారు. ఒకసారి సీతక్క మీరు సమాధానం చెప్పాలి దీనికి. మహిళా మంత్రి సీతక్క గారు, మీరు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు కదా, మహిళలంతా కూడా ఇవాళ ప్రజాభవన్ కు వచ్చిర్రు దరఖాస్తు చేయడానికి, 9 నెలల నుంచి జీతాలు రావట్లేదు అని. మీ మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తున్నాం. ఇంకేంది, వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి. దాదాపుగా 9,000 చిల్లర అనుకుంటా ఉన్నటువంటి మినీ అంగన్వాడీలు అన్నిటి కూడా పెద్దవి చేసేస్తున్నాం. ఏదక్క వాళ్ళకి ఫస్ట్ జీతాలే లేవు. మీరే కదా మంత్రి, ఏం చెప్తారు సమాధానం చెప్పండి. ఆశా కార్యకర్తలకు ఏం చెప్తారు? మొన్న కోటిలో ఈడ్చుకొని పోలేదా ఆశా కార్యకర్తలందరినీ? వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి. చిన్న సన్న ఉద్యోగస్తులు వాళ్ళు, పెద్ద పెద్ద వేలకు వేలు పెద్ద జీతాలు ఏం కాదు వాళ్ళకి, 10,000 లోపు జీతాలే వీళ్ళందరి. వీళ్ళకి కూడా జీతాలు ఇవ్వకుండా మీరు ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన, ఇంకేంది మొత్తం వచ్చేస్తుంది మంది. కథం అని చెప్పారు కదా, ఏంది కథం? ఇదేనా? నిన్న పంజాగుట్టకు వచ్చిర్రు, అంతా ప్రజాభవన్కి వచ్చిర్రు. మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చారు కదా, ఆడికి వచ్చిర్రు ఆడబిడ్డలంతా ఎండలో పడి వచ్చిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ కు తరలి వచ్చి ఆ ప్రజావాణిలో నోడల్ అధికారి దివ్య దేవరాజన్ కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ మినీ టీచర్లకు సహాయకులను నియమించాలని విన్నవించారు. మరోవైపు ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావానికి 401 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 60, విద్యుత్ శాఖకు 38, రెవెన్యూకు 40, ఇందిరమ్మ ఇండ్ల కోసం 216 అర్జీలు అందాయి. ఇతర శాఖలకు సంబంధించి 47 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజాభవన్లో మీరు పెట్టినటువంటి ప్రజాభవన్లో ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించారు వాటిని చెప్పుర్రి. మొత్తం కంచెలన్నీ కూడా బద్దలు కొట్టేసినాం, దొరబెట్టిండు కంచెలు బద్దలు కొట్టేసేసినాం, మేము ఇంకంత ఎవరైనా రావచ్చు అని చెప్పిరు కదా, ఎన్ని పరిష్కరించిర్రు, ఏమైతుంది కథ చెప్పుర్రిగా. సీతక్క మొత్తం మీకు సంబంధించినవి ఎక్కువ వచ్చినాయట, మీరే కదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీరే. ఇక అగో అట్లుంది కథ. ఏదేమైనా కానీ మినీ అంగన్వాడీలది వాళ్ళకి ఆయాలు కూడా ఉండరు. వాళ్ళకి మినీ ఆమె టీచరు, ఆమె ఆయా, పిల్లగాళ్ళని ఆమె తీసుకురావాలి, ఆమె వండాలి, ఆమె పెట్టాలి, ఆమె చేయాలి, మొత్తం ఆమె చేయాలి. ఇక కానీ జీతాలు రావు, అన్ని చేసినా కూడా జీతాలు రావు. సో ఇట్లున్నది పరిస్థితి. దీనికి పూర్తి బాధ్యత సీతక్క గారే వహించాలి. వీళ్ళకి 9 నెలలకు జీతాలు రాకపోయినా, వీళ్ళకు ఆయాలు లేకపోయినా, వీళ్ళని అట్లే మినీ అంగన్వాడీల గురించి వాళ్ళని మెయిన్ అంగన్వాడీలోకి మార్చకపోయినా ప్రతి బాధ్యత సీతక్కే తీసుకోవాలి. సీతక్కే దీనికి బాధ్యత వహించాలి. ఇలా ఉన్నటువంటి దాదాపుగా 8,000 నుంచి 9,000 మంది దాదాపుగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలు. వాళ్ళందరికీ, ఆ ఆడబిడ్డలందరికీ సీతక్క ఇలా ఏం సమాధానం చెప్తుందో చెప్పాలి.